సంబంధించిన ఫుడ్ వ్లాగింగో, లేకపోతే రివ్యూస్ బేస్డ్ ఎలక్ట్రికల్ రివ్యూస్ బేస్డ్ వ్లాగింగ్స్, లేకపోయినట్టయితే ఏదన్నా ఓన్లీ ఒకటే కంటెంట్ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే మీకు ఆడియన్స్ అంటే మీకంటూ ఒక కంటెంట్ బేస్డ్ ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీకంటూ సపరేట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. దీనివల్ల మీకు కంటెంట్ ఎప్పుడు పెడతారని వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు పెట్టిన వెంబడే చూస్తూ ఉంటారు. దీనివల్ల మీకు వ్యూవర్షిప్ అనేది ఎక్కువ పెరిగి మీ వీడియోకు బూస్టప్ అవుతుంది. మీరు పెట్టిన వెంబడే ఒకటేసారి ఒక 100 మంది కంటిన్యూగా చూస్తున్నారు అన్నట్టయితే మీకు యూట్యూబ్ వాళ్ళు వీడియోని బూస్టప్ చేస్తారు. దానివల్ల మీకు ఛానల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. మీరు రీకంటెంట్ వీడియోని కనుక మీరు అప్లోడ్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్లో రీకంటెంట్ అని పడి మీ మానిటైజేషన్ అయిన ఛానల్కు డిమానిటైజేషన్ అవుతుంది. చాలామంది కూడా ఇది ఫేస్ చేస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్, కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ చెప్పిన